పరాశర స్మృతి మరి ఇందులో ఉన్నటువంటి మరి శ్లోకాలను చదివి దాని అర్థాన్ని కూడా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం. త్రింశాత్ వర్షోద్మహేత్ కన్యాం హృదయాం ద్వాదశ వార్షికీం త్రస్త్యా వర్షోష్టావర్షాం వా ధర్మసేదతే సత్వరః. ఇక్కడ కూడా ఏమనుందంటే సేమ్ ఇందాక చదివినది. 30 ఏండ్ల వయస్సు వాడు 12 ఏండ్ల కన్యని వివాహం చేసుకొనవలెను, 24 ఏండ్ల వాడు 8 ఏండ్ల కన్యని వివాహం చేసుకొనవలెను. ఓకేనా? మరొక సందర్భం చదివి వినిపిస్తున్నాను. త్రింశాద్వార్షో దశాబ్దాం తు భార్యం విందతే నాగ్నికం 21 వార్షో వా సప్తవర్షామావాప్నుయాత్. దీని అర్థం 30 ఏండ్ల వాడు 10 సంవత్సరముల కన్యను వివాహం చేసుకొనవలెను, 21 ఏండ్ల వాడు 7 ఏండ్ల కన్యను వివాహం చేసుకొనవలెను. అబ్బా, 21 ఏండ్ల వాడు 7 ఏండ్లట, 30 ఏండ్ల వాడు 10 సంవత్సరాలు. అలా వయసు మారుతా ఉంది. చూశారు కదా. మరొక సందర్భానికి మరి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. చూశారు కదండి వయస్సు ఎలా ఉందంటే బాల్య వివాహాలను ఎంత చక్కగా మరి ప్రోత్సహిస్తుందో ఈ సనాతన ధర్మం. మరొక సందర్భాన్ని చదివి నేను మరి పరాశర స్మృతిలోని శ్లోకాన్ని మరి చదివి నేను వినిపిస్తాను. దాని అర్థాన్ని కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యచ్చేన్నాగ్నికాం కన్యం మృతకాలా భయాత్పిత ఋతుమాత్యాహి తస్యాంత్యా దోషః పిత్రా మృచ్యతి. దీని అర్థం ఋతుకాల భయంతో తండ్రి బాలికగానున్న కన్యనే దానము చేయవలెను, కన్య ఋతుమతిగానున్నచో తండ్రికి దోషమంటును కదా. సంవర్తుడు ఇట్లు చెప్పుచున్నాడు. సంవర్తుడు చెప్పాడట, కన్య ఋతుమతిగా ఉన్నచో తండ్రికి దోషం అంటుతుందట. కాబట్టి ఏం చేయాలంటే ఇంకొక శ్లోకాన్ని కిందన ఉంది, చదివి వినిపిస్తాను. కామకాలేతు సంప్రాప్తే సోమో భుంక్తేతు కన్యకాం రజః కాలేతు గంధర్వా మహినిస్తు కుచదర్శనే తస్మాదుద్వాహయేత్ కన్యాం యావన్నర్తుమతి భవేత్. దీని అర్థం ఏంటో చదువుతాను, జాగ్రత్తగా వినండి. కామకాలము వచ్చినప్పుడు కన్యను చంద్రుడు అనుభవించును, రజకాలము వచ్చినప్పుడు గంధర్వులు అనుభవింతురు, స్తనములు ఉదయించినప్పుడు అగ్నిహోత్రుడు అనుభవించును. కావుననే తండ్రి ఋతుమతి కాకమునిపే కన్యకకు వివాహము చేయవలెను. ఒకవేళ చిన్నప్పుడే పెళ్లి చేసేలాట, ఎవరొక్కరికి చాలా చేయకపోతేనట ఎవరు చంద్రుడు, తర్వాత ఇంకెవరు గంధర్వులు, ఆ తర్వాత అగ్నిహోత్రుడు, వీళ్ళందరూ కూడా అనుభవిస్తారట వారిని. ఇదే కదండి సనాతన భూత ధర్మం. ఒక ఆడపిల్ల చిన్నప్పుడు ఏం చేయాలంటే పెద్దది అవ్వకముందు ఏం చేయాలా, పెళ్లి చేసేయాలి తండ్రి. లేకపోతేనంటే ఈ చంద్రుడు ఒకడు, తర్వాత ఎవరు ఈ యొక్క గంధర్వులు, ఆ తర్వాత అగ్నిహోత్రుడు, వీళ్ళందరూ కూడా పిల్లని అనుభవిస్తారట. ఇదేనండి భూత ధర్మం. అంటే ఒక ఆడపిల్లకి ఎక్కడ కూడా సేఫ్టీ లేదు. ఈ యొక్క దరిద్రులు, దేవతలను చెప్పుకుని ఈ యొక్క కామాంధులు, ఈ నీచులు, వీళ్ళందరూ కూడా ఎవరి మీద కన్నేస్తారంటే కన్ని పిల్ల మీదని ఈ గ్రంథాల్లోనే రాయబడి ఉన్నది. అందుకేనంటే చిన్నప్పుడే వివాహం చేసేమని ఇందులో రాయబడి ఉన్నది. చూసారండి. ఇక చివరిగా దీని అర్థాన్ని చెప్తాను. ఇచ్చటి కన్యా శబ్దంతో లజ్జదారులు తెలియని వయస్సులో ఉన్న దానిని గ్రహించవలయను. ఇందులో పురాణ వాక్యము. ఏ వాక్యం? సనాతన పురాణ వాక్యం. ఏం చేయాలంటే చిన్నప్పుడే ఏం చేయాలట, పెళ్లి చేసేయాలి తండ్రి. ఎవరైతే లజ్జదారులు ఉన్నారో తెలియని వయస్సులోనే ఆ పిల్లని గ్రహించాలి అన్నది ఈ యొక్క పురాణ వాక్యం. అంటే ఇప్పుడు చెప్పండి సనాతన ధర్మవాదులు